కవిత గారు ఆ రకంగా లైన్ క్రాస్ చేశారు కాబట్టి తనపై వేటు పడ్డది, బయటికి వెళ్ళిపోయి తన కంఫర్ట్ పెట్టుకున్నారు. కేసీఆర్ సీఎం అయినప్పుడు కేటీఆర్ సీఎం నినాదాలు వినిపించినాయి, హరీష్ రావుకి నినాదాలు వినిపించినాయి, కవిత గారికి కూడా నినాదాలు వినిపించాయి. అందుకు సస్పెండ్ చేశారు కదా, అప్పుడు సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేయకన్నా ముందు నుంచి అందుకే సస్పెండ్ చేశారు కదా. అందుకే కాదు పార్టీని నివేదించినందుకు కనీసం కేటీఆర్ గాని హరీష్ రావు గాని తప్పు ఎక్కడ చెప్పినట్లు హరీష్ రావు గారికి తనకు వస్తుందని కేటీఆర్ గారు అనుకుంటారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన వెనుక ఉండడానికి సిద్ధంగా ఉంటది. అయితే గీతే కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి ఏం సంబంధం? హరీష్ రావు ముఖ్యమంత్రి కాదా? తాను కానని స్పష్టంగా హరీష్ రావు గారే చెప్పిండ్రు. పార్టీ కేసీఆర్ మా అభ్యర్థి కాదు కూడా కేటీఆర్ గారు కూడా ఇయ్యలేదు. ఇద్దరికి ఒకేసారి వినండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చి ఆ ఇద్దరికి ఏమి ఇవ్వలేదు. ఆ సంవత్సరం రెండోసారి ఏమి ఇవ్వలేదు. కవిత గారు ఏడుస్తలేరా? తర్వాత ఇద్దరికి ఇచ్చిండ్రు. మరి సార్ ఏమనుకున్నారో, ఏం ఆలోచన చేశారో, అప్పటికే ఏడుస్తా ఉన్నారు కుటుంబం అని. అందుకు అనుకున్నారు ఏంట. మళ్ళీ మా అందరి ఒత్తిడి ఉంది. ఎవరైతే పాలనలో సమయం ఇవ్వగలుగుతారో, ఎవరైతే పని చేయగలుగుతారో, పనిమంతులను పక్కన పెడితే సమంజసం కాదు. కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా సమర్థవంతమైనటువంటి పనితీరును కనబరిచేటువంటి నేతలు వాళ్ళు. 24 గంటలు ప్రజల కోసం పనిచేయగలిగినటువంటి శక్తిమంతులు వాళ్ళు. అట్లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒత్తిడి మేరకు మళ్ళీ ఆయన ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ఇంకోటి అన్ని పేపర్లు మీరు చూపించి చెప్పిండ్రు, కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నా అన్నారు కవిత గారు. కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నా అన్నారు. ఎక్కడన్నా మీకు 1% కొత్తదనం కనపడిందా? 1% కొత్తదనం కనపడిందా? పాంచజన్యం పేరుతో పక్క రాష్ట్రాల పథకాలు అటు కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు ఏపీలో కానీ, మోదీ గారు అక్కడ బెంగాల్లో కానీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇట్లాంటి పథకాల పేరు దానికి ఏది పెట్టుకున్నా దాదాపుగా అట్లనే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు వల్లనే కాలేదు. ఆ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం, పోరాటం ఇక్కడ జరగలేదు. 4 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఒకటి పథకాల విషయంలో. అలాగే పార్టీ పేరు పాతది. 2 ఇక ఆహార్యం విషయంలో పాతదనమే. ఏది కొత్తదనం? ఆహార్యం అంటే వేషధారణ. తాను ఇంకోటి అనుకరిస్తూ నాయకత్వాన్ని, నేను అమ్మలాగా జయలలితను గౌరవంగా అక్కడ పురచ్చి తలైవి అని గౌరవించుకుంటారు, ఆమెను ఒక అమ్మలాగా గౌరవిస్తారు. ఆ స్థానంలోకి తాను రావాలనుకొని అట్లా అంతా పాతదనమే తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదు. మీరన్నట్టు కేసీఆర్ పాతదనానికే మీరు ఇంత ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మేమేం చేస్తున్నాం? మాట అంటే మర మనిషి అంటే నేను ఎందుకు ట్రోల్ చేయ? మర మనిషి అంటే నేను ఎట్లా ఊరుకుంటా? మర మనిషి అంటే నేను ప్రశ్నించనా? ఎట్లా మర మనిషి అయిండు? నా కూతురు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పిన ఆయన నీకు మర మనిషిలాగా కనపడతాడు. కన్న తండ్రిని పట్టుకొని మర మనిషి అంటావు, కర్కోటకుని పట్టుకొని అనడానికి బాధ అవుతుందంటావు. ఇవాళ అంతా ప్రజలంతా చస్తా ఉన్నారు. అన్ని వర్గాలు అబద్ధాల పాలన నడుస్తా ఉంది. బోనస్ ఇచ్చిన అంటాడు ఇంతవరకు. రేవంత్ రెడ్డి విషయంలో బాధ అవుతున్నందుకు రేవంత్ రెడ్డికి సానుభూతి వ్యక్తం చేస్తారు కవిత అనే భావన ఉందా మీలో కాదు, ప్రజల్లో ఉంది. ఆమె మాట తీరుతో స్పష్టమైంది కదా. ప్రజలతోని నడవాల్సిన వాళ్ళమే రాజకీయ నాయకులు. ప్రజలు మాట్లాడుకో. ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళ అధికారంలో ఉంది కాబట్టి అఫ్ కోర్స్ బీజేపీ మనం విభేదిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షం వరకు విభేదిస్తుంది. సో చిన్న చితక పార్టీలు అంటే తెలంగాణ జనసమితి, కోదండరాం నేతృత్వంలో పార్తి కానీ ఇంకేదైనా పార్టీలను అన్ని మిమ్మల్ని విభేదిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మీకు టీఆర్ఎస్ కూడా వచ్చింది తెలంగాణ రక్షణ సేన రూపంలో. ఇక్కడ సుమిత్రానందన్ గారు గతంలో ఉద్యమంలో చేయవచ్చు, టీజీపీఎస్ మెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన తెలంగాణలో సెంటిమెంట్ ఉంటుంది. సో నలుగురు ఇంట్లో లుల్లైందని అంటే ఆడబిడ్డ బయటకు వచ్చి శాపనార్థాలు పెడతాను, లేకపోతే విషయాలు బయట చెప్తాను, చూసినావా ఆడబిడ్డకి అట్లా చేస్తున్న రకంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ జనరల్ నేచర్ అది. ఇప్పుడు ఆడబిడ్డ బయటకు వచ్చి మళ్ళీ ఆడిపోసుకుంటుంది, మీకు శాపనార్థాలు పెడుతున్నది, మీ బండారం మొత్తం బయట పెడతాను, ఒక్కొక్క ముచ్చట బయటకు చెప్తున్నది. తెలంగాణ ప్రజలు విశ్వసించరా? సుమిత్రానందన్ నమ్ముతారా? కవితను నమ్ముతారా? పబ్లిక్ ప్రజలకు కేసీఆర్ ఏంటో తెలియకపోతే కదా, కేసీఆర్ పాలనా ఫలాలు ప్రతి ఇంటికి అందకపోతే కదా, కుటుంబం సక్కగా నమ్మరు, కుటుంబం విచ్ఛిన్నమైన తర్వాత ఇంకా నమ్మకం ఉంటుందా?
తిండి దొరకకపోతే కదా, కొలువులు దొరకకపోతే కదా, కరెంటు దొరకకపోతే కదా, అభివృద్ధి రోడ్లు పడకపోతే కదా, భవనాల నిర్మాణం జరగకపోతే కదా, సంక్షేమం జరగకపోతే కదా, కళ్యాణ లక్ష్మితోని సంస్కర్తగా కేసీఆర్ నిలబడకపోతే కదా, ఇవన్నీ కనిపిస్తే ప్రజలు నా క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు సుమిత్రానంద్ గారు కానీ లేకుంటే హరీష్ రావు కానీ సంతోష్ రావు చెప్తే బయటికి పోవచ్చు, కానీ ఆడబిడ్డ ఒక సెంటిమెంట్ తెలంగాణలో ఆడబిడ్డ బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతుందంటే ప్రజలు ఆ మాటలు విశ్వసించే అవకాశం లేదు. ఇల్లు చక్కగా కన్న తండ్రిని ఇంకా కేసీఆర్ గారి మీద సానుభూతి పెరిగే పరిస్థితులు ఆమె మాటతో కదిలిపోతున్నారు, గుండెలు అవిసిపోతా ఉన్నాయి. కొడుకులు గంజి వేయకపోతే ఊర్లల్లా కూతుర్లు చేరదీసి అయ్యవని సాదుతున్న రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో కన్న కూతురై ఉండి ప్రేమను పంచాల్సినటువంటి వారై ఉండి ప్రేమను పంచాల్సినటువంటి అటువంటి మాట్లాడుతూ ఉంటే స్వాగతిస్తుందా తెలంగాణ సమాజం? తెలంగాణ సమాజం స్వాగతిస్తుందా? పాంచజన్యం మీద మాట్లాడింది మేము క్లియర్ గా మీకు క్లారిటీ, తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తున్నాం. మేము అన్నిటి మీద ఎక్సర్సైజ్ చేసే మేము ముందే జనవరిలోనే మేము ఒక ప్రకటన ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ అని మేము ఏదైతే చేసినామో దాని ముందే మేము అంతా కూడా ఎట్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఏంటి, అవన్నిటి మీద కూడా మేము ఎక్సర్సైజ్ చేసి ఒక సీనియర్లని ఇంటెలెక్చువల్స్ని మేము పెట్టుకొని అది చేసిన తర్వాతనే మా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు సారథిలో ఉద్యోగాలు ఇచ్చి నాకైతే వ్యక్తిగతంగా నమ్మశక్యంగా లేవు. ఒకే నోటిఫికేషన్ 4 లక్షల ఉద్యోగాలు చెప్పాం కదా, ఇప్పుడు ఎట్లా చెప్తాం, ఎట్లా చేస్తాం అనేది రేవంత్ రెడ్డి చెప్పారు ఒకే 2 లక్షల ఉద్యోగం కన్క్లూడ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు మేము ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు ఎట్లా చెప్తామన్నా మేము ఖచ్చితంగా మేము అందుకే క్లారిటీ చెప్తున్నా. కవిత గారు కూడా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వంలోకి రాక మునుపు ఆయన 15,000 ఇస్తా అన్నారు రైతు బంధు విషయంలో. తర్వాత ఒకే నోటిఫికేషన్ తో 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఫిలింగ్ చేస్తా అన్నారు. మహిళలకు 25,000 అన్నారు, ఉచిత బస్ అన్నారు, రకరకాల పథకాలు చెప్పారు. 6 గ్యారెంటీలు అన్నారు, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఇవన్నీ ఉన్నాయి. బట్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే పబ్లిక్ ని కాంప్రమైజ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయన ఏమని, మన దగ్గర పైసలు లేవు అంతగానం, లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా కానీ ఖాళీ బిందెలను ఊడ్చిపోయారు, ఆరబెట్టిపోయారు అన్నారు. ఇప్పుడు మీరు కూడా బహుశా మీరు అలాంటి అనౌన్స్మెంట్ చేసే ముందు తెలంగాణ రాష్ట్ర స్థితిగతులేని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి, తెలంగాణ ఎంత అప్పులైనాయి, తెలంగాణ నిధుల విషయం ఏంది, నియామకాల విషయం ఏంది, నీళ్ళ విషయం ఏంది ఇప్పుడు కాదన్నా మాకు అంత అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి లాగా మేము ఉద్యమంలో లేని వాళ్ళం కాదు కదా, మాకు తెలంగాణ మీద ప్రతి అవగాహన ఉంది, అంత వ్యవస్థ మీద మాకు అవగాహన ఉంది. మేము పెట్టుకున్న వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళతోనే మేము స్టడీ చేపించినాం, అవగాహనతోనే చెప్పినాం, నోటి మాటల మీద చెప్పలేదు. కేసీఆర్ గారు ఏవైతే తప్పులు చేసిండ్రో ఆ తప్పులు మేము చేయకుండా ఎవరినైతే విస్మరించిండ్రో వాళ్ళందరినీ మేము దగ్గరికి తీసుకొని వాళ్ళందరినీ మేము కడుపులో పెట్టుకొని ముందుకు పోవాలనుకుంటున్నాము. సంస్కృత సారథి అన్నారు, సాంస్కృతిక సారథి మొత్తం బోగస్ అన్న. 100 మందికి కూడా కనీసము నిజమైన ఉద్యమకారులకు ఇవ్వకుండా రసమై బాలకిషన్ ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో అసలు కళతో సంబంధం లేని వాళ్ళకి, కళాకారులు కాని వాళ్ళకి ఇచ్చిండ్రన్న. ఎందుకు సైలెంట్గా ఉన్నారు? 10 సంవత్సరాల వీళ్ళ పాలనలో ఎన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నారు? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని పెట్టిండ్రన్న. మనం తెలంగాణ కావాలని ఆ రోజు ఉద్యమ సమయంలో ఉద్యమకారులు వాడవాడకో తెలంగాణ తల్లిని పెట్టిండ్రు కదా. తెలంగాణ తెచ్చుకున్నాక మనం జీవో ఇచ్చుకొని మనం ఎందుకు అధికారికంగా ప్రకటించుకోలేకపోయినాం? ఇవి బాధ కదా. ధర్నా చౌక్ రద్దు చేసిర్రు, ఇది బాధ కదా. ధర్నా చౌక్ ఎందుకు రద్దు చేసిర్రు తెలియదా వారికి? 8వ అధ్యాయంలో కృష్ణకంఠ 8వ అధ్యాయంలో ఏం చెప్పిండ్రు? మళ్ళీ రాష్ట్రం కలపాలని అధికారికంగా ఇవ్వలేకపోయిండ్రు అన్న. ఇట్లాంటి శాంతి భద్రతలు లోపిస్తే హైదరాబాద్ ను వీళ్ళు చేసిన తప్పుల వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కిండ్రు. వీళ్ళు చేసిన కేసీఆర్ గారు చేసిన తప్పుల వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కిండ్రు. ఈ సార్ ఏవైతే తప్పులు చేసిండ్రో, కేసీఆర్ గారు ఏవైతే తప్పులు చేసిండ్రో, ఏవైతే విమర్శించిండ్రో, నీళ్లు నిధులు
బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇచ్చిందే తప్ప Thank you, మేము thank you, అస్సలు thank you, అడగలేదు. మనోజ గారు. మాకు ఏ అవసరం లేదు. ఇద్దరికి thank you, కుటుంబం ఇద్దరికి కాదు. thank you. ఆడబిడ్డని ఎంత అవమానించాలో అంత yes. అవమానించిండ్రు. తెలంగాణ ఇద్దరికి థ్యాంక్ యూ. ఓవరాల్ గా ఇది బీఆర్ఎస్ వర్సెస్ టిఆర్ఎస్. సో ఈ యుద్ధం ఇక్కడితో ఆగేలా లేదు. ఇది మాటల యుద్ధం, చేతల యుద్ధం, ఒకరిపై ఒకరు పోవడం జరుగుతూనే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? టిఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం కవిత పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఆ సింబల్ లేకపోతే టీఆర్ఎస్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించడం. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, ఆవిడ ప్రకటించిన రోజున తెలంగాణ రాష్ట్ర సేన, ఇప్పుడు అది తెలంగాణ రక్షణ సేన అయిపోయింది.